నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ ఇంధన ముఖ చిత్రం వేగంగా మారుతోంది. ఒకవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు అగ్రరాజ్యాల మధ్య ఇంధన ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో డ్రాగన్ కంట్రీ చైనా సంచలన ప్రకటన చేస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ న్యూక్లియర్ సూపర్ పవర్ గా అవతరించేందుకు చైనా అడుగులు వేస్తోంది. ఏకంగా 50 అణు రియాక్టర్లను ఏకకాలంలో నిర్మించగల సత్తా తమకు ఉందని ప్రకటించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుంది. అసలు చైనా అణువ్యూహం ఏంటి? 2040 నాటికి ఆ దేశం పెట్టుకున్న భారీ లక్ష్యాలేంటి? లెట్స్ వాచ్. డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు అణుశక్తి రంగంలో విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల వేళ చైనా తన వ్యూహాన్ని మార్చింది. ముడి చమురు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ప్రమాదకరమని ఆ దేశం గుర్తించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేగంగా వేస్తోంది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉందని చైనా ప్రకటించింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా భవిష్యత్ అవసరాల కోసం ఇప్పుడే పునాదులు వేస్తోంది. ప్రస్తుతం చైనాలో 60 వాణిజ్య అణు రియాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తూ విద్యుత్తును అందిస్తున్నాయి. మరో 36 రియాక్టర్లు శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రాల్లో సగం వాటా ఒక్క చైనాలోనే ఉండడం గమనార్హం. ఈ వేగం చూస్తుంటే అణు ఉత్పత్తిలో చైనాను ఆపడం ఎవరి తరం కాదనిపిస్తోంది. చైనా అణు ఇంధన సంఘం విడుదల చేసిన నివేదిక ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే మరో 16 కొత్త రియాక్టర్లు నిర్మాణానికి డ్రాగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. అణు విద్యుత్ ఉత్పత్తిలో తాము అగ్రస్థానానికి చేరుకున్నామని ఆ సంస్థ గర్వంగా ప్రకటించింది. చైనా ప్రస్తుత అణుశక్తి సామర్థ్యం ఇప్పటికే 125 మిలియన్ కిలోవాట్ల మార్కును దాటేసింది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లుగా చిన్నప్పటి నుంచే సాంకేతికతను ఒడిసిపట్టిన చైనా ఇప్పుడు భారీ ఫలితాలను పొందుతోంది. ఇతర దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతుంటే చైనా మాత్రం అణుశక్తినే నమ్ముకుంది. చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇది సరైన మార్గమని భావిస్తోంది. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేసింది. భవిష్యత్తులో విద్యుత్ కొరత అనే మాటే లేకుండా చైనా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఈ భారీ నిర్మాణాలు పూర్తయితే విద్యుత్ రంగంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. చైనా అణు ఇంధన సంఘం చైర్మన్ యాంగ్ చాంగ్లీ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టం చేశారు. 2040 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 200 గిగావాట్లకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. దున్నేవాడిదే భూమి అన్న సామెత చందాన కష్టపడే సామర్థ్యం ఉన్న చైనా ప్రపంచ మార్కెట్ను శాసించాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా పారిశ్రామిక రంగానికి ఊతం ఇవ్వాలని యోచిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ ధరకే విద్యుత్తును అందించడం వీరి ప్రధాన ఉద్దేశం. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల చమురు సరఫరాకు ఎప్పుడు ఆటంకం కలుగుతుందోనన్న భయం ఉంది. అందుకే చైనా తన సొంత అణుశక్తిని పెంచుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 36 రియాక్టర్లు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందాయి. సాంకేతికత పరంగా కూడా చైనా తన స్వదేశీ రియాక్టర్లను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన భౌగోళిక రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది. ముందు వెనుక చూసి అడుగు వేయాలి అన్నట్లుగా చైనా తన వ్యూహాలకు పదును పెట్టింది. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే అణు విద్యుత్తును ఒక ఆయుధంగా మలుచుకోవాలని చైనా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే ఉన్న 60 రియాక్టర్లు చైనా విద్యుత్ అవసరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొత్తగా రాబోతున్న 50 రియాక్టర్లు చైనాను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతాయి. ఇతర అగ్రరాజ్యాలు కూడా చైనా వేగాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అణుశక్తి విషయంలో చైనా చూపిస్తున్న పట్టుదల అన్ని దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది. పరిశోధనలు, అభివృద్ధిలో
చైనా అగ్రగామిగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయి. ఇతర దేశాలు ఒక రియాక్టర్ నిర్మించడానికి దశాబ్ద కాలం తీసుకుంటే చైనా మాత్రం రికార్డు స్థాయిలో పూర్తి చేస్తోంది. డ్రాగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కోవటానికి కూడా అణు విద్యుత్ సరైన పరిష్కారమని చైనా భావిస్తోంది. బొగ్గు వినియోగాన్ని తగ్గించి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయటం ఇందులో భాగమే. అయితే అణు వ్యర్థాల నిర్వహణ భద్రతపై కూడా చైనా దృష్టి సారిస్తోంది. నిరంతరాయంగా పనిచేస్తున్న 60 రియాక్టర్లో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఇది చైనా యొక్క సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఇంధన మ్యాప్లో చైనా ఇప్పుడు ఒక తిరుగులేని కేంద్రంగా మారుతోంది. రాబోయే 15 ఏళ్లలో చైనా అణు సామర్థ్యం అనూహ్యంగా పెరగనుంది. 200 గిగావాట్ల లక్ష్యం అనేది ప్రపంచ దేశాలకు ఊహకందని విషయం. అతి ఆశ గతిచేటు కాకుండా ప్రతి అడుగును ఆచితూచి వేస్తోంది చైనా ప్రభుత్వం. భారీ పెట్టుబడులతో అణు ఇంధన రంగాన్ని కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేస్తోంది. కేవలం విద్యుత్ కోసమే కాకుండా హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా ఈ రియాక్టర్లను వాడాలని చూస్తున్నారు. భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయి. కాబట్టి విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ను తట్టుకోవాలంటే అణు విద్యుత్ ఒక్కటే మార్గమని చైనా బలంగా నమ్ముతోంది. అగ్రరాజ్యం అమెరికాను కూడా వెనక్కి నెట్టి అణు ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలవాలని చైనా కంకణం కట్టుకుంది. చైనా అణు ఇంధన సంఘం చేస్తున్న ప్రకటనలు ప్రపంచ మార్కెట్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. చైనా ఇంధన వ్యూహం ఇప్పుడు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కొత్త సమీకరణాలకు తావిస్తోంది. ఒకేసారి 50 రియాక్టర్లు నిర్మించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీనికోసం $వేల కోట్ల నిధులను చైనా కేటాయించింది. అంతర్జాతీయ ఇంధన సంస్థలు కూడా చైనా వేగానికి బిత్తరపోతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం వల్ల చైనాకు పర్యావరణ పరంగా కూడా మేలు జరుగుతుంది. గాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి చైనా తీసుకుంటున్న అతిపెద్ద చర్య ఇదే. చైనాలోని ప్రతి ప్రధాన నగరం ఇప్పుడు అణు విద్యుత్ గ్రిడ్తో అనుసంధానమవుతోంది. పారిశ్రామిక వేగంతో పాటు గృహ అవసరాలకు కూడా సరిపడా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. డ్రాగన్ దూకుడు చూస్తుంటే ఇంధన సామ్రాజ్యానికి రాజుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. చివరగా చైనా యొక్క ఈ అణు విప్లవం ప్రపంచ ఇంధన భద్రతలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. 2040 నాటి లక్ష్యాలను సాధిస్తే చైనాను ఎవరూ అడ్డుకోలేరు. ఇతర దేశాలు చైనా నుంచి సాంకేతికతను అడిగే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంధన వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్న తరుణంలో చైనా తన సొంత మార్గాన్ని ఎంచుకుంది. అణు విద్యుత్ రంగాన్ని విస్తరించడం ద్వారా చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ప్రక్రియలో భద్రతా ప్రమాణాలను ఎలా పాటిస్తారనేది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. అమెరికా ఇరాన్ గొడవల ప్రభావం తమపై పడకుండా చైనా తీసుకున్న అతిపెద్ద జాగ్రత్త ఇది. మొత్తానికి అణుశక్తి రంగంలో చైనా సునామీ మొదలైందని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో అణు విద్యుతే చైనాను ప్రపంచ శక్తిగా నిలబెట్టనుంది.